సో గైస్, ఈరోజు మనము ఒక టాపిక్ గురించి క్లుప్తంగా చాలా డీటెయిల్గా ఎవరైతే ఐఏఎస్ కోచింగ్ కోసం ఆర్ యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక డీటెయిల్ డిస్కషన్. ఇది నేను ప్రతి ఒక్క పాయింట్ అక్కడ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్తో, అక్కడ సీనియర్ ఆస్పిరెంట్స్ తోటి, సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మీరు తమ్నైల్ చూసిన విధంగా రావోస్ దెబ్బతోటి తగిలింది. రావోస్ కి కాదు దెబ్బ, మొత్తం ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తగిలింది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మొత్తం అంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ డెఫినెట్లీ ఎక్సెప్షనల్ కేసెస్ లో ఉంటాయి, మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళు ఇలాంటి ప్రాక్టీసెస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఎవరైతే ఇలాంటివి చేస్తూ ఉన్నారో, ఇలాంటి చేసే వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్కి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ యాస్పిరెంట్స్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఢిల్లీకి ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళిన మన తెలుగు రాష్ట్రాలు కానీ, మన సౌత్ ఇండియా నుంచి, మన తమిళనాడు నుంచి కానీ, ఇటు నుంచి ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండ్ ఇంకొక స్టూడెంట్ రీసెంట్గా ఒక కమెంట్ పెట్టాడు, ఏంటి అంటే, అన్న టెస్ట్ సిరీస్ ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, ఇక్కడ టీచింగ్ క్వాలిటీ ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా, అంటే ఒక ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో 200% మీరు తెలుసుకోవాలి. సో ఇది కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు, సో కొంచెం ఓపిక్గా అయినండి, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఓకే. అండ్ ఇక్కడ ఎవరన్నా కమెంట్ చేసేటప్పుడు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఢిల్లీలో ఉంటే మన టీంని, మన గ్రీవెన్సల్ని, లేకపోతే నేను మాట్లాడడానికి, అంటే మీరు నాతో టచ్లో రావడానికి మన నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాము. ఈ దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే ఇంకేమన్నా ఉంటే ఖచ్చితంగా మనం కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ దగ్గర నుంచి కూడా నేను ఇన్పుట్స్ తీసుకుంటాను. ఢిల్లీకి ఐఏఎస్ కోచింగ్ ఆర్ యూపీఎస్సీ కోచింగ్ కోసం వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళు అడుగు పెడితే డెఫినెట్లీ బాగుంటుంది, లేకపోతే అనవసరమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. సో రావూస్ ఐఏఎస్ అసలు ఏం జరిగింది మనందరికీ తెలుసు, రావూస్ ఐఏఎస్ లో ఎలాంటి దెబ్బ తగిలింది అనేది. సో ఇక్కడ ఏంటి అంటే, అక్కడ జరిగింది ఏంటి, అక్కడ బేస్మెంట్ లో వీళ్ళు కూర్చొని, స్టడీ హాల్ కూర్చొని చదువుకుంటా ఉన్నారు. ఉన్నట్టుండి ఈ వరద రావడంతో వాళ్ళు బయటికి రాలేక ఇరుక్కొని అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. అండ్ తర్వాత కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, అంటే హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఆ తర్వాత దీని గురించి దేశంలో అన్ని కోచింగ్ సెంటర్స్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు అండ్ అప్రస్తుతం. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్క రావూస్ ఐఏఎస్లోనే కాదు, వేరే చాలా ఇన్స్టిట్యూట్స్ బేస్మెంట్స్లో, ఈ పాయింట్ దగ్గర నుంచి ఎందుకు మొదలు పెడుతున్నానో కూడా నేను చెప్తాను. అంటే రావూస్ ఐఏఎస్ పాయింట్తో నేను ఎందుకు మొదలు పెడుతున్నాను కూడా ఖచ్చితంగా నేను డిస్కస్ చేస్తాను. ఈ బేస్మెంట్ ఒక్క రావూస్ ఐఏఎస్ స్టడీ హాలే. కొన్ని ఇన్స్టిట్యూట్స్, పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్స్ అయితే ఇక్కడ క్లాసులు కూడా చెప్పించారు. బేస్మెంట్స్లో క్లాస్ రూములు కూడా ఉండేవి. అండ్ చాలా స్టడీ హాల్స్ బేస్మెంట్లోనే ఉండేవి. నాట్ ఓన్లీ స్టడీ హాల్స్, బుక్ సెంటర్స్ చూసుకున్నా కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, పేర్లు అనేది అప్రస్తుతం, పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్స్ బేస్మెంట్లో కూడా క్లాసులు చెప్పించారు. ఇది రియాలిటీ. వన్స్ రావూస్ ఐఏఎస్ ఇలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవడం వల్ల చాలా మంది, చాలా ఇన్స్టిట్యూట్స్ బేస్మెంట్ లో క్లాసులు చెప్పడం ఆపేశాయి. అండ్ చాలా స్టడీ హాల్స్, బేస్మెంట్ లో ఉన్న స్టడీ హాల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. దీని వల్ల 1500 రూపాయలు ఉండాల్సిన స్టడీ హాల్ ఈ రోజు చూసుకుంటే మినిమం 3000. అండ్ దీని వల్ల ఉన్నట్టుండి సడన్గా ఎక్స్పెన్సివ్స్ పెరిగాయి. స్టడీ హాల్స్ కూడా దొరకలేని పరిస్థితి చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి ఢిల్లీలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. అండ్ ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎందుకు మొదలు పెట్టాం, ఇక్కడ ఏంటి అంటే, చాలా మంది ఢిల్లీ అంటే టెస్ట్ సిరీస్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, అండ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, అంటే ఒక మంచి చదువుకునే పోటీతత్వం ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది, కాదనట్లేదు, నేను కూడా దాన్ని అంగీకరించేవాడిని. కానీ ఈ రావూస్ ఇన్సిడెంట్స్ తర్వాత బేస్మెంట్ లో క్లాస్ జరగట్లేదు అండ్ ఎక్కడ కూడా స్టడీ హాల్స్ కూడా దొరికే పరిస్థితి ప్రజెంట్ లేదు. మొత్తం కరోల్ బాగు, ఆ ఓల్డ్ రాజేంద్ర, ఇదంతా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇది ఒక పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, దొరికిన కొంతమంది స్టడీ హాల్స్ క్లాస్లో కూర్చొని 3 లేయర్స్ 4 లేయర్స్ మాస్కులు వేసుకొని, ఆ పొల్యూషన్ ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు 6 degrees ఏమో, 5 to 6 degrees ఉంది అప్రాక్సిమేట్లీ. అండ్ మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే 300-350 దాటుతూ ఉంది, 300-350 దాటుతూ ఉంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మినిమం మనకి ఎంత ఉండాలి, 50 to 100. మంచి ఎయిర్ తీసుకుంటున్నట్టు, ఆ ఎయిర్ అనేది క్వాలిటీ ఉన్నట్టు. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 100 to 200 కొంతవరకు.
అండ్ 200 దాటితే డెఫినెట్లీ అది కొంచెము ప్రమాదకర స్థాయిలోనే ఉన్నట్టు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే నేను పొద్దున కూడా న్యూస్ చూశాను, డీజిల్ వెహికల్స్ అన్ని కూడా బంద్ చేశారు, అంత పొల్యూషన్ ఎక్కువైపోయింది అని చెప్పి. అయితే ఇక్కడ ఈ దొరికిన స్టడీ హాల్స్ లో కూడా 3-4 లేయర్స్ వేసేసుకుని ఆ స్టడీ హాల్స్ లో కూర్చొని ఉండలేక, అంటే వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది ఆన్లైన్ కి కన్వర్ట్ అయ్యారనే విషయం మీకు ఎంతమందికి తెలుసు? ఢిల్లీలో ఉండే స్టూడెంట్స్కి విషయం తెలుసు. అండ్ నేను మాట్లాడింది కూడా ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్ తోటే, అక్కడ ఉన్న మన స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళతోనే, సీనియర్ ఆస్పిరెంట్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. అండ్ ఎంతమంది తమిళనాడుకి వెళ్ళిపోయారు, అంటే తమిళనాడు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, ఎంతమంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్కి షిఫ్ట్ అయ్యారు, దానివల్ల ఆఫ్లైన్లో కట్టిన డబ్బులు ఎంత వేస్ట్ అయినాయి. అండ్ అంటే ఈ పొల్యూషన్ వల్లనే వెళ్ళిపోయారా అంటే, కనీసము బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేనంత దారుణంగా ఉంది. అండ్ డెఫినెట్లీ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఇంటికి వెళ్ళి, లేకపోతే అక్కడ ఉన్నా కానీ క్లాసుల దాకా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆన్లైన్కి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎంతమందో మీకు తెలుసా? అంటే ఇప్పుడు అనుకోవచ్చు, అంటే స్టడీ హాల్ లేదని, లేకపోతే ఇక్కడ పొల్యూషన్ ఉందని చెప్పి ఇప్పుడు మీరు ఢిల్లీలో కోచింగ్ వద్దంటున్నారా అంటే నేను వద్దనట్లేదు, ఇంకా ఉన్నాయి పాయింట్స్ మాట్లాడతా. తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోయింది. లివింగ్ స్టాండర్డ్స్ అనేవి దిగజారుతున్నాయి. ఢిల్లీలో ఎక్స్పెన్సివ్ ఏం పెరిగిపోతుంది, డబ్బులేం పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు 25,000 లేదే మన ఢిల్లీలో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ సర్వే అవ్వాలని పరిస్థితి 25,000 మినిమం అవుతుంది ఖర్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు 3,000 అయింది కదా, ఈ స్టడీ హాల్ 3,000 అయింది, కానీ కనీసం మినిమం సమాధానం చెప్పేవాడు కూడా లేడు. అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండట్లేదు. ఇది హాస్ట్ రియాలిటీ. అంటే దూరపు కుండలను కాబట్టి ఢిల్లీ నేను పోయి యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటా. ఈసారి ఇవన్నీ పక్కన పెట్టండి, క్లాసులు బాగా చెప్తారు కదా, అండ్ టెస్ట్ సిరీస్ అద్భుతంగా ఉంటాయి కదా, అంటే ఆ ఫ్యాకల్టీ విషయం చూసుకుందాం. ఫ్యాకల్టీ పాయింట్ మాట్లాడుకుందాం నెక్స్ట్. ఈ ఫ్యాకల్టీ పాయింట్ చూసుకుంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, క్లాస్ చెప్పిన తర్వాత డౌట్స్ క్లియరెన్స్ చేసుకోవడానికి కానీ అందుబాటులో ఉండేవాళ్ళు ఎంతో కొంత ఫ్యాకల్టీ అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, ఒక ఫ్యాకల్టీ 10 ఇన్స్టిట్యూట్లో చెప్తాడు. అండ్ మనం ఆ ఫ్యాకల్టీని చూసి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వంటే జస్ట్ క్లాసులు, అది కూడా ఎంతమంది, బ్యాచ్ సైజు అన్లిమిటెడ్ బ్యాచ్ సైజ్. అరే ఇమాజిన్ చేయగలుగుతారా, కొన్ని ఇన్స్టిట్యూట్లో 400 నుంచి 500, 600 మంది కూడా ఒక క్లాస్లో కూర్చుంటారనే విషయం మీకు తెలుసా లేదు? ఎంతమందికి తెలుసు? స్క్రీన్స్ పెట్టి కూర్చోబెట్టి చేపిస్తున్నారు. అంటే కనపట్లేదు ఫ్యాకల్టీ ఎంత దూరంలో ఉంటాడు, స్క్రీన్స్ పెడుతున్నారు, ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెడుతున్నారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. మనం ఈ సోకాల్డ్ ఇన్స్టిట్యూట్స్, టాప్ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. ఆ పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టేసేసి అంత క్లాసుల్లో నువ్వు వింటే నీకేం అర్థమవుతుంది? సరే ఓకే, డౌట్స్ క్లియరెన్స్కి 600 మందికి ఎంతమందికి కానీ ఫ్యాకల్టీ డౌట్స్ క్లియరెన్స్ చేయగలుగుతారు? వీళ్ళ బదులు ఇప్పుడు వస్తారు సీనియర్ ఆస్పిరెంట్స్. ఇక్కడ కంటే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి అక్కడ. మన అశోక్ నగర్ కంటే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకోటి పర్సనల్ మెంటర్షిప్, ఒక ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను ఫ్యాకల్టీ గురించి. ఈయన ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నారు అని చెప్పి, ఈయన పెద్ద మంచి ఫ్యాకల్టీ, పెద్ద పేరున్న ఫ్యాకల్టీ, ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి ఆ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసేసి ఆ ఇన్స్టిట్యూట్లో పే చేసేసి ఈయనతో మెంటర్షిప్ అనేది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత సడన్గా ఈ ఫ్యాకల్టీ ఇక్కడి నుంచి ఇంకొక ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు మెంటర్షిప్ కావాలంటే నేను ఆ ఇన్స్టిట్యూట్లో ఉండలేదు, వాళ్ళు నాకు పే చేయలేదన్నా ఇలా అంటున్నారు, మరి ఏమి ప్రాబ్లం వచ్చింది ఏంటో, ఇంకొక ఇన్స్టిట్యూట్ మారిపోయాడు. ఇక్కడ నువ్వు జాయిన్ అయితే నేను నీకు మెంటర్షిప్ ఇస్తాను. మరి ఇక్కడ వదిలేసి ఈ ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టావు, వీళ్ళు రిఫండ్ ఇస్తారా? ఇయ్యరు. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తావు, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తాం. ఈ ఫ్యాకల్టీసు నిజంగా ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఇక వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే అంత దారుణంగా దిగజారిపోయారు. దిస్ ఇస్ ద రియాలిటీ, అందరూ అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత సరే ఈ ఫ్యాకల్టీ ఒకటి మనం మాట్లాడుకున్నాం. సరే ఫ్యాకల్టీ కాదు, టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా ఉంటాయి కదా. టెస్ట్ సిరీస్ అక్కడ R&D టీం కానీ ఈ టెస్ట్ సిరీస్ పేపర్స్ ప్రిపేర్ చేసి ఒక 2-3 స్టూడెంట్స్ నేను మాట్లాడాను. వాళ్ళు ఒక డిఫరెంట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో, మామూలుగా కాదు, ఆ ఇన్స్టిట్యూట్ చాలా పేరు ఉంది టెస్ట్ సిరీస్కి. 3తో మాట్లాడాను నేను. మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తాను, అన్న ఒక 10 పేపర్లు తీసుకొని, అంటే నేను ఏదో కంటెంట్ సబ్జెక్ట్ వస్తుంది అనే విషయంతో నేను ఇక్కడ కంటెంట్ మోడరేటర్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. కానీ ఒక 10 పేపర్లు తీసుకొని అసలు ఎక్కడి నుంచి ఏం తీసుకున్నావు, అసలు కనీసం యూపీఎస్సీ స్టాండర్డ్ కాదు కదా, కనీసము గ్రూప్ 4 లాగా కూడా ఈ పేపర్స్ లేవన్నా ఆ విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళకి ఇక్కడ మంచి పేరుంది. అలాగుండే టెస్ట్ సిరీస్. ఇక మెయిన్స్ గురించి చెప్పుకుంటే సరే డౌట్స్ క్లియరెన్స్ లేదు, ఫ్యాకల్టీ సరిగ్గా లేరు, బ్యాచ్ సైజ్ చూసుకుంటే మినిమం 400-500 మంది ఉంటున్నారు. అండ్ 3,000 పెట్టి స్టడీ హాల్లో మనం జాయిన్ అయితే దానికి సంబంధించి కనీసం మినిమం ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. అండ్ తర్వాత వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, పొల్యూషన్ వల్ల సఫర్ అవుతున్నారు, అండ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉన్నాయి. ఫ్యాకల్టీ చూస్తే ఇలా ఉన్నారు, అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతూ ఉంది. అండ్ ఇన్ని పట్టుకొని వాళ్ళు ఆఫ్లైన్లో లక్షల డబ్బులు కట్టేసేసి ఆన్లైన్ కన్వర్ట్ అవుతున్నారు. ఇంకా ఎందుకని ఢిల్లీ పోవాలనుకుంటున్నారు మీరు? ఇదంతా కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంది. పేరుకి
పెద్ద ఇన్స్టిట్యూట్స్. మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు కూడా ఢిల్లీ వేస్ట్ అనట్లేదు. దాంట్లో ఉండే నెగటివ్స్ పాయింట్స్ గురించి, కాన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. చాలా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ చేస్తున్నాయి ఇప్పుడు. అండ్ కొంతమంది జెన్యున్గా కష్టపడుతున్నారు. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మీకు రియాలిటీ అక్కడికి వెళ్ళి ఉంటే తెలుస్తుంది. ఎంతమంది తెలుగు అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోయి సొంత ఊర్లోకి వెళ్ళిపోయారన్న విషయం మీకు ఎంతమందికి తెలుసు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా, అక్కడ ఉండి కాదు. మీరు ఒకవేళ కమెంట్ చేయాలనుకుంటే ఒకసారి ఢిల్లీ వెళ్ళండి. ఇప్పుడు మీరు మాట్లాడాలనుకుంటే ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీ వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకొని అప్పుడు కమెంట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ అబ్బబ్బ దూరకుండా రియాలిటీ తెలుసుకోండి. అండ్ డెఫినెట్లీ ఏం క్వాలిటీ ఉంది ఇక్కడ? ఢిల్లీ ఫ్యాకల్టీ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఏంటి? ఢిల్లీలో క్లాసులు చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ ఏమన్నా ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు? బీహార్ వాళ్ళు ఉంటారు, యూపీ వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు, మన సౌత్ ఇండియా తమిళనాడు వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఢిల్లీకి చెప్తా ఉంటారు. అక్కడ ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ చెప్తే ఢిల్లీ ఫ్యాకల్టీ అయిపోతారు. స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. అండ్ మెటీరియల్ అంటారా? మనకు దొరకని మెటీరియల్ ఏంటి? టెస్ట్ సిరీస్ అంటారా? ఒకవేళ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ సూపర్గా ఒక ఇన్స్టిట్యూట్ బాగా చెప్తుంది, మనకు దొరుకుతుంది కదా. దానికి అక్కడికి వెళ్ళి 25,000 30,000 ఖర్చు పెట్టుకుంటా ఆ పొల్యూషన్కి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని చిన్న చూపు చూస్తూ ఉంటారు కొంతమందిని. కొన్ని ఇన్స్టిట్యూట్స్ నిజంగా జరుగుతుంది ఇది. కొన్ని ఇన్స్టిట్యూట్సే కాదు, కొంతమంది పీపుల్ కూడా కొంత చిన్న చూపు కూడా చూస్తూ ఉంటారు. ఇది రియాలిటీ. అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడండి. అంటే ఏదో జస్ట్ ఢిల్లీ ఇక్కడ క్వాలిటీ హైదరాబాద్లో ఉంటుందా, ఇక్కడ క్వాలిటీ బెంగళూరులో ఉంటుందా? ఎందుకు ఉండదు? అక్కడ వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని బతిలాడుకుంటున్నారు మా క్లాసులు ఇప్పించండి అని. మీకు హైదరాబాద్లో దొరకంది ఢిల్లీలో ఏం దొరుకుతుంది చెప్పండి? పొల్యూషన్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ, ఫుడ్ మన బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా కొంత నాకు విషయం తెలిసింది, అశోక్ నగర్లో కొన్ని హాస్టల్స్ బాగా ఈ కమర్షియల్ అంటే ఫుడ్ సరిగ్గా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు, మినిమం ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అని చెప్పి. ఇఫ్ ఇట్ ఈస్ సో, ఏ హాస్టల్లో డెఫినెట్గా మీరు కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను కమింగ్ డేస్లో దీని గురించి కూడా వర్కౌట్ చేయబోతున్నాను. డెఫినెట్లీ ప్రశ్నిస్తాను. హాస్టల్స్ ఫుడ్ జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంది అశోక్ నగర్లో. ఖచ్చితంగా దీన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అశోక్ నగర్లో హాస్టల్స్ వాళ్ళ మినిమం ఫెసిలిటీస్ సరిగ్గా ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకునే హాస్టల్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కమింగ్ డేస్లో మీ మీద కూడా ఫోకస్ జరగబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా మీరు తీసుకున్న రూపాయికి ఫుడ్ దగ్గర కూడా ఎందుకు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కదా, ఎందుకు ఇంత చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారని నాకు తెలిసింది, పిల్లలు చెప్తా ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. నాకు విషయం తెలిసిందంటే ఖచ్చితంగా దీన్ని హై లెవెల్ వరకు తీసుకెళ్తానికి నేను ప్రయత్నం చేస్తాను. జనాల్లో కూడా నేను తీసుకెళ్తాను. ఎనీవే, ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అయితే ఇలా ఉన్నాయి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ విషయాలు తెలుసుకోండి, రియాలిటీ తెలుసుకోండి, అప్పుడు మీరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.